డిలీట్ చేస్తున్నాం అండ్ వాటి యొక్క పొజిషన్స్ సీక్వెన్స్ ఆర్డర్ అనేవి రివర్స్ చేస్తాం. సో ఇలా ఏదైనా సరే ఒక డేటా తీసుకున్న డేటాని మనం మనకి నచ్చిన విధంగా చేంజెస్ చేస్తామంటే అదేంటి మూవబుల్ అవుతుంది కదా. సో ఇలా ఏదైతే డేటా మనం మనకు నచ్చినట్టుగా సీక్వెన్స్ ఆర్డర్ అనేది చేంజ్ చేసుకుంటామో దాన్ని ఏమంటాం, మ్యూటబుల్ అంటాం. అదే మీకు వచ్చేసరికి స్ట్రింగ్ డేటా చూడండి అమ్మా, మెసేజ్ సియు సూన్, బట్ ఇక్కడ మనం ఇంకొక ఈని రీప్లేస్ చేయాలనుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి మెసేజ్ ఇండెక్స్ నెంబర్ 2 ఇచ్చి ఆ ప్లేస్ ఈ లెటర్ అటెండ్ చేద్దాం. ఇది మనకి పాసిబుల్. ఇక్కడ ఆల్రెడీ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ డేటా ఏదైతే ఉందో అది ఫిక్స్డ్. మనం ఏదైతే డేటా తీసుకున్నామో దాని ద్వారా ఏంటంటే ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ తెప్పించుకోవాలి, అంతేకాని ఆ డేటా మనం మాడిఫై చేయలేము. సో స్ట్రింగ్స్ డేటా వచ్చేసరికి ఏంటి, ఇమ్యూటబుల్. అదే మ్యూటబుల్ డేటా వచ్చేసరికి లిస్ట్ డేటా. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఇలా రన్ చేస్తే ఏమొస్తుంది, స్ట్రింగ్స్ డేటా అనేది స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఇట్. అంటే ఇది మ్యూటబుల్ డేటా కాబట్టి మ్యూటబుల్ డేటా కింద వర్క్ చేద్దామంటే నాట్ వర్కింగ్, సో సపోర్ట్ చేయదు. అండ్ నెక్స్ట్ పాయింట్, సో ప్రీవియస్ గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రతి లెటర్ కి కూడా ఒక యూనిక్ కోడ్ వాల్యూ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ గా మీకు అది ఒక లెటర్ కింద కనిపిస్తే ఇంటర్నల్ గా కంప్యూటర్ ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఒక యూనిక్ నెంబర్ కింద. బట్ అదే ఒక ఇంటర్నల్ కంప్యూటర్ లో స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్ వచ్చేసరికి ఆ డేటా ఎలా స్టోర్ చేసుకుంటుంది, కంప్లీట్ గా బైనరీ కోడ్ నెంబర్ లో స్టోర్ చేసుకుంటుంది. అదే నేను తీసుకున్న లెటర్ ని ఆ యొక్క కంప్యూటర్ లో ఇంటర్నల్ గా స్టోరేజ్ లో ఎలా స్టోర్ చేస్తున్నారో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ మెథడ్ యూజ్ చేస్తాం, వీఆర్ యూజింగ్ ది ఐడి మెథడ్. ఓకే, యూనిక్ కోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏంటి, ఆర్డర్ ఆఫ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ ఉన్న యూనిక్ కోడ్ వాల్యూ లెటర్ ఏరోస్ లో ఫైండ్ అవుట్ చేయాలంటే క్యార్ ఆఫ్ మెథడ్ యూజ్ చేస్తాం. బట్ ఇవి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి కంప్యూటర్ లో ఇంటర్నల్ గా, ఆ స్టోరేజ్ లో ఏ స్పేస్ లో స్టోర్ అవుతుందో వాటి డేటా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఐడి. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఐడి ఆఫ్ మెథడ్ యూజ్ చేస్తాం. చూడండి, స్ట్రింగ్ ఐడి ఆఫ్ హలో ఇచ్చాం. మనకి ఎక్స్టర్నల్ ఏంటి అది హలో, దానికి వెనకాల వచ్చేసరికి ఒక యూనిక్ కోడ్ వాల్యూ కదా, బట్ ఇంటర్నల్ గా రీడ్ చేసుకునేది ఒక యూనిక్ కోడ్ వాల్యూ. బట్ ఈ రెండాటికి కలిపి మనకి ఇంటర్నల్ బ్యాక్ సైడ్ కంప్యూటర్ లో ఒక స్టోరేజ్ స్పేస్ లో స్టోర్ చేసి